అమ్మమ్మ అమెరికా ప్రయాణం అనే కథ. అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ చేతిలో ఐప్యాడ్తో కిందికి దిగి వచ్చింది. చిన్న మన్మరాలు స్వీటీ చేతిలో అది లేకుండా నిమిషం ఉండదు. అది బారెడు పొద్దెక్కింది, ఇప్పుడా లేచేది అన్నట్టు చిరాగ్గా చూసింది లీలా. మొహం కడుక్కున్నావటే? మొహం చూస్తే ఆ ఛాయలెక్కడా కనపడట్లేదు. దానికి రోజు గుర్తు చేయాలి, లేకపోతే ఎగ్గొట్టేస్తుంది. పేస్ట్ కనబడలేదమ్మమ్మ. పదానే చూపెడతాను. అక్కర్లేదు, ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టు, స్నానం చేసేటప్పుడు కడుక్కుంటాను. అదేం కుదరదు. నేను పదనే చూపెడతాగా. మొహం కడుక్కోకుండా తినకూడదు. చిన్ని ఎక్కడున్నావే? చెల్లికి పేస్ట్ కనబట్లేదట. నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. వాళ్ళ అక్కను వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే లీలాకు ఇంకా చిరాకు పరాకాష్ఠకు వచ్చింది. గది నిండా విడిచిన బట్టలు, పుస్తకాలు, స్నాక్స్ తిన్న బౌల్స్, గందరగోళంగా ఉంది. తాపిగా తన బొమ్మకి బట్టలు మార్చి తలదువ్వే ప్రయత్నంలో ఉంది చిన్ని. 24 గంటలు దానికి ఆ బొమ్మ సంరక్షణే. వాటికి గుడ్డలు మార్చను, తలదువ్వను, ఇదే పని. ఆ బొమ్మలకి డ్రెస్సులు, దువ్వెన, హ్యాండ్ బ్యాగు అన్నీ అట్టహాసాలు ఉన్నాయి. చూస్తే అది మొహం కడుక్కున్న ఛాయలు కనబడలేదు. లేవంగానే మొహాలు కడుక్కోవద్దా చిన్ని? చెల్లికి హెల్ప్ చేయాలి కదా. చూడు ఎంత పొద్దుపోయిందో. అమ్మమ్మ, ఇది మాకు వెకేషన్, నువ్వు ఎంజాయ్ చేయనీయటం లేదు. కోపంగా అమ్మమ్మని నిలదీసింది. చిన్ని పెద్దదైంది, బాగా సమాధానాలు ఇస్తుంది. ఇద్దరిని వెంటబడి తరిమి మొహాలు కడిగించింది లీలా. అమ్మమ్మ, కూర కారంగా ఉంది, నాకొద్దు. ప్లేట్ నెట్టేసింది స్వీటీ బలవంతంగా మొహం కడిగించినందుకు. దానికి అమ్మమ్మ మీద చాలా కోపంగా ఉంది. కోపం కూర మీద చూపించింది. తిండి మానేస్తే పెద్దవాళ్ళు బాధపడతారని దానికి బాగా తెలుసు. దాని నిరసన అలా చూపిస్తుంటుంది. అమ్మమ్మ గో బ్యాక్ ఇండియా అని అంటుంటే చిన్ని గొంతు నొక్కి ఆపేసింది. అమ్మమ్మ వింటుందే అంటూ. దానికి అమ్మమ్మ వరుస ఏం నచ్చలేదు. అమ్మమ్మ నాగింగ్ వెరీ నోసీ అనుకుంది. దేవుడా, ఇంకా ఇది వద్దంటే ముట్టదు. మొత్తం ట్రాష్ కాన్ పాలై. జామ్తోనన్నా తినవే అంటూ ఇంకా అంది. ముట్టుకోలా. బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చింది. ఇక్కడ ఫుడ్ మిగిలిందంటే ట్రాష్లో వేయాల్సిందే. ఎవరికన్నా ఇచ్చే సౌకర్యం ఉండదు. అలా ఫుడ్ ట్రాష్లో వేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అని కూతురుతో దెబ్బలాడింది. పిల్లలని కొంచెం కోప్పడి డిసిప్లిన్ నేర్పకపోతే ఎలాగా అని. లేదమ్మా, మేము ఇద్దరం జాబ్కి వెళ్ళిపోతాం. వాళ్ళు మమ్మల్ని బాగా మిస్ అవుతుంటారు. వాళ్ళతో ఉన్న కాసేపు వాళ్ళని కోప్పడటం, వాళ్ళు అలగటం బాగా అనిపించదు కదా. వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలా అని మేము వర్రీ అవుతుంటాం. కూతురు తన బాధ తను చెప్పుకుంది. లీలాకి పిల్లల్ని గారాబం చేయటం ఇష్టం ఉండదు. చాలా స్ట్రిక్ట్గా ఉండేది పిల్లలతో. వాళ్ళు బాగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి, ఎవరితో ఒక్క మాట అనిపించుకోకూడదు. ఫ్రెండ్స్తో తిరగనిచ్చేది కాదు. తనతోనే కూడా తిప్పుకునేది. భర్త, అత్తగారు ఎంత హెచ్చరించినా వినిపించుకునేది కాదు. పిల్లలు తప్పుదోవన పడితే ఎలా? వాళ్ళ స్నేహితురాలు ఒక ఆమె ప్రేమ వివాహం చేసుకొని తర్వాత డైవర్స్తో తీసుకొని చాలా ఇబ్బందులు పడింది. అలా జరుగుతుందేమో ఏదో భయం, ఆందోళన. వాళ్ళు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి అంతా తనే ప్లాన్ చేసేది. ఏం చదువుకోవాలి, ఏ కోచింగ్ తీసుకోవాలి తనే దగ్గరుండి పర్యవేక్షించుకునేది. సమ్మర్లో కూడా ఏదో కోచింగ్లని, సంగీతం నేర్పించడం, వాళ్ళని ఖాళీగా ఉండనిచ్చేది కాదు. పిల్లలిద్దరూ బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యారు. స్వీటీ వాళ్ళ అమ్మ ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్, మంచి పొజిషన్లో ఉంది. ఇక్కడే యుఎస్లో. చిన్నపిల్ల బెంగళూరులో కార్పొరేట్ హాస్పిటల్లో పిడియాట్రిషియన్. అల్లుళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. పెద్దమ్మాయి పిల్లలకి సమ్మర్ వెకేషన్ అయితే వాళ్ళతో స్పెండ్ చేయడానికి వచ్చింది లీలా. 2 నెలలకి నేను కూడా ఎందుకు, ఒక్కదానివే వెళ్ళిరా, ఎలాగో మేనేజ్ చేసుకుంటావులే అని భర్త రాలేదు. ఆయనకి అమెరికా అంటేనే బోర్. 24 గంటలు ఆ టీవీ ముందు పడుండాలని. మనుషులు కలవటం, రావటాలు, పోవటాలు ఉండనే ఉండవు. ఏదన్నా కాలక్షేపమే ఉండదు. పిల్లలు వీకెండ్ అని తిప్పితేనే బయటి ప్రపంచం. అందుకని నేను రాను, నువ్వు పోయి రమ్మని భార్యను పంపించాడు. సమ్మర్లో కూడా పిల్లల స్కూల్కి వెళ్ళాలి. అమ్మ ఉంటే ఇంటి పట్టున ఉండి హాయిగా వేళకు తిని ఆడుకుంటారని తల్లిని పిలిపించుకుంది కూతురు ఉష. పిల్లల్ని మంచిగా క్రమశిక్షణలో పెట్టాలని లీల తాపత్రయం. వాళ్ళని ఇలా ఉండాలి, అలా ఉండాలని వెంటబడుతుంటుంది. అలా పిల్లలకి చెప్పుకోలేక, తల్లిని నొప్పించలేక ఉష సతమతమవుతోంది. పిల్లలు అమ్మమ్మ అలా, అమ్మమ్మ ఇలా అని కంప్లైంట్ చేసినా పిల్లల్నే కోప్పడుతుంది. అమ్మమ్మ మీకోసం తాతయ్యను వదిలి ఒక్కతే వచ్చింది. మీరు మాట వినకపోతే బాధపడుతుంది. నెక్స్ట్ సమ్మర్ రాదు మరి అని బెదిరిస్తోంది. అమ్మమ్మ, ఐప్యాడ్ కనబడటం లేదు, దాచిపెట్టావా? అవునే, మీరు స్నానం చేసి కాసేపు సంగీతం నేర్చుకుంటే లంచ్ చేసిన తర్వాత ఇస్తాను. ఐప్యాడ్ లేకపోతే వాళ్ళు గిలగిలలాడిపోతారు.
అది వాళ్ళకి ఆరో ప్రాణం. కార్టూన్ మూవీస్ చూడటం, మ్యూజిక్ వినటం. ఈ మధ్య వీడియోస్ వాళ్ళ మీద వాళ్ళే రికార్డ్ చేసుకొని సాయంత్రం వాళ్ళ అమ్మకి చూపిస్తారు. ఆ ఐప్యాడ్తోనే లోకం. తల్లిదండ్రులు కోపడుతుంటారు. ఎంత కంట్రోల్ చేసినా పెద్ద ఉపయోగం లేదు. ఆ వీక్నెస్ పట్టుకొని లీలా వాళ్ళతో అన్ని పనులు చేయించడం మొదలుపెట్టింది. లీలాకి సంగీతం వచ్చు. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి నేర్పుతుంది. ఇద్దరికి బాగా తలలు దువ్వి జడేలేసి కాసేపు కూర్చోబెట్టి సంగీతం పాడించింది. ఇద్దరిది మంచి గొంతు. ఇట్టా చెబితే అట్టా నేర్చుకుంటారు. మనవరాళ్ళని చూసి మురిసిపోయింది. ఈ 2 నెలలు ఇద్దరు చెప్పిన మాట వింటే చాకుల్లాగా తయారవుతారు అనుకుంది. రోజు 1 గంట పాడుకోవాలి. పనిలో పని. రూమ్ నీట్గా ఎలా ఉంచుకోవాలి, తీసిన వస్తువు తీసిన చోట ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ చెప్పింది. ఆ తర్వాతే ఐప్యాడ్తో ఆడుకోవాలి. తొందరగా లంచ్ పెట్టామమ్మా, బుద్ధిగా పెట్టించుకొని తిన్నారు. ఎప్పుడెప్పుడు అమ్మమ్మ చేతిలో ఐప్యాడ్ లాక్కోవాలనే వాళ్ళ ధ్యేయం. ఏది ఐప్యాడ్ తొందరగా ఇచ్చేయి. అన్నం తినటము అయ్యి అవగానే తీసుకొని పరిగెత్తారు. దీంతో లీలకు చాలా ఉత్సాహం వచ్చింది. ఏదో చేసి పిల్లలకు అన్నీ నేర్పాలి, వాళ్ళని అద్భుతంగా తయారు చేయాలి. ఆ పిచ్చి పట్టుకుంది. రూము నీట్గా పెట్టుకునే మార్కులు, చెప్పించుకోకుండా స్నానం చేస్తే మార్కులు, ఫుడ్ పారేయకుండా తింటే ఏ గ్రేడు, సంగీతం బాగా నేర్చుకుంటే మళ్ళీ గ్రేడులు. వాళ్ళని హ్యాపీగా ఉంచటానికి చిన్న చిన్న గిఫ్టులు వాళ్ళ అమ్మతో కొనిపించడం. 2-3 రోజులు పిల్లలు కొద్దిగా లొంగినట్టే కనిపించారు. ఒక 2-3 గంటలు అమ్మమ్మ చెప్పినట్టు వింటుంటే ఇంకా రోజంతా ఆడుకోవచ్చు కదా అని. మెల్లగా చిన్నది విప్లవం లేవదీసింది. మొరాయించడం మొదలుపెట్టింది. ఒకరోజు స్ట్రైక్ డిక్లేర్ చేసింది. నాకు ఒంట్లో బాగా లేదని పడుకుంది. అన్నం కూడా ముట్టలేదు. అమ్మమ్మ ఇటొస్తే అటు పోవటం మొదలుపెట్టింది. వాళ్ళమ్మ వచ్చి బతిమలాడితే అప్పుడు లేచి స్నానం చేసి అన్నం తిన్నది. మర్నాడు అదే తంతు. వాళ్ళమ్మ వచ్చిన తర్వాత లేచి స్నానం చేసి తింటుంది. అప్పుడు వాళ్ళ అక్కతో ఆడుతుంది. లీల ఎంత బతిమలాడినా లేవదు, రాదు. లీల బాగా హతాశురాలయ్యింది. కావాలని చేస్తోందని అర్థమవుతుంది. ఇవాళ సాయంత్రం అమ్మాయి రాగానే గట్టిగా చెప్పించాలని కూతురు రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. సాయంత్రం ఉష ఇంటికి వచ్చి తల్లి చేతిలో ఒక కాగితం పెట్టింది. పిల్లలు వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరం. మమ్మీ, మేము సమ్మర్ స్కూల్కి వెళ్తాం. అక్కడ మాకు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు. నువ్వు ఎటు సాయంత్రమే కదా వచ్చేది. ఇక్కడ అమ్మమ్మతో బాగా ఫైటింగ్ అవుతుంది మాకు. ఇంట్లో ఆడుకోలేనప్పుడు బయట స్కూల్ నయం. మాకు ఇంట్లో బాగాలేదు. మమ్మల్ని స్కూల్కి పంపించేయి. స్వీటీ, చిన్ని. లీలకు చిన్నతనం అనిపించింది ఉష ముందు. ఉష తల్లితో అనునయంగా అంది. అమ్మా, నువ్వు మమ్మల్ని పెంచిన రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇండియాకి ఇక్కడికి పరిస్థితికి సంబంధం లేదు. మాకు అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. పిన్నులు, అత్తయ్యలు, మామయ్యలు, ఫ్రెండ్స్, బోలెడంత కాలక్షేపం. పైగా నువ్వు ఇంట్లోనే ఉంటావు. వీళ్ళకి అలా కాదమ్మా. వీళ్ళు చదువుకునే స్కూల్స్లో అమెరికన్ పిల్లలుంటారు. వాళ్ళ రంగు రూపు వేరు, వాళ్ళ కల్చరు వేరు, ఫుడ్ హ్యాబిట్స్ వేరు. వాళ్ళతో వీళ్ళు కలవలేరు. వాళ్ళు వీళ్ళను కలుపుకోరు. ఇది వాళ్ళ దేశం, మేము పరాయి దేశం అన్న భావన వాళ్ళకి బాగా ఉంటుంది. ఇంట్లో ఇద్దరం జాబుకి వెళ్ళిపోతాం. మేము ఇంట్లో ఉండే సమయం తక్కువ. బంధువులు అందరూ కలిసే అకేషన్స్ కూడా తక్కువ. వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవాలి. వింటర్లో 7 గంటలకి ఆ చలిలో మంచులో లేపి లంచ్ ప్యాక్ చేసి ఆ నిద్రమత్తులోనే స్కూల్లో వదిలేసిపోతాం. వాళ్ళ స్కూల్ అయిపోయినా మేము ఆఫీస్లో ఉంటాం కాబట్టి అక్కడే ఏ మ్యూజిక్కో కరాటేనో నేర్చుకుంటూ ఉంటారు. ఇంటికొచ్చి ఏదో ఇంత తిని పడుకుంటాం. పొద్దున్నే మళ్ళీ మొదలు. ఇంకా వాళ్ళకి అనారోగ్యం ఏదన్నా వస్తే వాళ్ళ తిప్పలు మా తిప్పలు వర్ణనాతీతం. ఎవరు సెలవు పెట్టాలా, ఎవరు పిల్లలతో ఉండాలా అని. అందుకే వీకెండ్ మేము పిల్లలతోనే గడుపుతాం. తెలుగు అసోసియేషన్స్ అవి ఉన్నా ఎటూ పోం. మేము నలుగురం కలిసి టైం స్పెండ్ చేస్తాం. వాళ్ళు బొమ్మలు అది ఏం అడిగినా కాదనం. నువ్వున్న ఈ 2 నెలలు మాకు స్వర్గమే. మేం ఇంత ఆరాముగా ఉండటం కుదరదు. ఇంటికి రాగానే వేడిగా వండి పెడతావు. పిల్లలు నీ రక్షణలో నిశ్చింతగా ఉంటారు. అందుకే నాన్నకి ఇబ్బంది అని తెలిసినా నిన్ను పిలిపించుకున్నాను. పిల్లలు నీకు నచ్చినట్లు ఉండటం లేదని నాకు తెలుసు. కానీ ఇక్కడి మా పరిస్థితి ఇది. లీల జాలితో బాధతో చెలించిపోయింది. అయ్యో, నా చాదస్తంతో పసిమనుషులను ఎంత విసిగించాను. వాళ్ళ కంపెనీ ఎంజాయ్ చేయటం పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ ఇండియా వెళ్తే పిల్లలు కనబడతారా? నేను వాళ్ళకి ఇవ్వాల్సింది ప్రేమ,
వాళ్ళ అమ్మా నాన్నలతో గడిపిన అనుభూతిని ఇవ్వగలగాలి. అసలు అమ్మమ్మ అని వాళ్ళకి అనిపించేటట్టు చేసుకోగలిగానా? పిల్లలతో గడిపిన ఈ రోజులు తలుచుకొని నేను ఆనందించాలి. వాళ్ళ మనసులో ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలి. నేను అలా ఉన్నానా? ఏమిటి నా బొంద డిసిప్లిన్లు నేనును? కాలం మారింది, పరిస్థితులు మారినాయి. తదనుగుణంగా మనము మన ఆలోచనలు మారవద్దా? అయినా వాళ్ళ తల్లిదండ్రుల కంటే నాకు ఎక్కువ తెలుస్తుందా? వాళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుతుంటారు. నాకు ఉన్న చోటు తప్ప తెలియదు. నా మిడిమిడి జ్ఞానంతో అందరినీ విసిగించాను. అమ్మమ్మ ఎప్పుడొస్తుందని వాళ్ళు ఎదురు చూడాలి కదా, ఎప్పుడు వెళ్ళిపోతుందని కాదు. జీవితం అంటే లక్ష్యాలు ప్రణాళికలు కాదు, అనుభూతులు అనుబంధాలు. అవి మిగుల్చుకోలేని నాడు ఏం సంపాదించినా ఏమి అయినా కూడా నిష్ప్రయోజనమే. అమ్మ మౌనంగా అయిపోయేసరికి ఉషకి బాధేసింది. అమ్మ తెలుగు మూవీకి వెళ్దాం, అలాగే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి వద్దాం. పిల్లలని భర్తని బయలుదేరదీసింది ఉష. తల్లిని చీరప్ చేద్దామని. పిల్లలకు ఏదో నేర్పటం కాదు, తను ఎంతో నేర్చుకున్నాను అని అనిపించింది లీలకు. నేర్చుకునే వాళ్లకు జీవితం ఎప్పుడూ పాఠశాలే కదా.